నెల్లూరు జిల్లా కావలి పొదుపు సంఘాల భవనంలో పొదుపు సభ్యులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని చెన్నయ్యపాలెం పొదుపు మహిళలకు 1998లో ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. ఆ భూములను 1400 మంది పొదుపు మహిళలు చదును చేసుకుని పంటలు సాగు చేసుకున్నామని వారు తెలిపారు. అయితే ఆ ఊరిలో కొన్ని సంవత్సరాల క్రితం తగాదాలు రావడంతో ఆ ఊరి ప్రజలు చెల్లా చెదురయ్యామని, ఆ భూములు బీడుగా మారాయన్నారు. ఇప్పుడు రామాయపట్నం బీపీసీఎల్ పరిశ్రమలు అక్కడికి రావడంతో భూములకు భారీగా గిరాకీ రావడంతో అక్కడ రాజకీయ నాయకులు ఈ భూముల మీద కన్నేసి ఆక్రమించుకున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలుస్తున్నామని వారు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకున్నారు. అది 500 ఇవ్వలేక మేము ఆడదాకా నడిచిపోయి పొలాలు వేసాం. మేము గుంట్లో నీళ్ళు లేక ఆ గుంట్లో నీళ్ళు వదిలిపెట్టిపోయాం సార్. పోయి పావుపతి 500 తప్పని చులమని చేశారు సార్. రాసుకున్నారు సార్.